ఆస్పిరెంట్స్ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న 2026 యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అండ్ దిస్ నోటిఫికేషన్ హస్ బ్రాట్ యూ 933 పోస్ట్ తో యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి లేట్ గా వచ్చింది కదా అంటే ఏదో ఒక చేంజెస్ ని తీసుకొచ్చినట్టే. ఎస్, 4 మేజర్ చేంజెస్ ని తీసుకురావడం జరిగింది. ఆ మేజర్ చేంజెస్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి, అసలు యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాము. అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా యూ కెన్ విజిట్ అభిరామ్ ఐఏఎస్ అకాడమీ. అభిరామ్ ఐఏఎస్ అకాడమీ విల్ హెల్ప్ యూ ఇన్ ఫిల్లింగ్ యువర్ యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్. ఈస్ ఇట్ క్లియర్? సో నేను మీకు 2 డేట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 ఈజ్ ది అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజు, దట్ ఇస్ 4th of February 2026, అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 24th February 2026, and this application window will be closed by 6 p.m. So I request all the students to apply on before 24th February 2026 6 p.m. and last రోజు ఖచ్చితంగా వెబ్సైట్ బిజీ వస్తుంది, ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో 24th కంటే ముందుగానే అప్లికేషన్ ఫిల్ చేసుకొని పెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? మరి అప్లికేషన్ ఎక్కడ ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఎక్కడ ఫిల్ చేయాలి అంటే యూపీఎస్సీ వెబ్సైట్. వాట్ ఈస్ యూపీఎస్సీ వెబ్సైట్? ఇక్కడ మనకి మెన్షన్ చేసింది upsconline.nic.in. This is your official or formal UPSC website. Is it clear? upsconline.nic.in. క్లియర్? ఈ పేజ్ ఓపెన్ చేయగానే మనకి 4 స్టెప్స్ కనిపిస్తాయి. ఫస్ట్ స్టెప్ ఈస్ అకౌంట్ క్రియేషన్. First step is you have to create your account creation. Second ఏంటి అంటే universal registration number. Third is your common application form, and fourth is your exam specific form. Is this clear? First మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి, థర్డ్ కామన్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి, అండ్ ఫోర్త్ you have to fill your exam specific. అంటే ఇప్పుడు మనం యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాస్తున్నాం కదా, సో ఆ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ ఫామ్ మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. మరి కామన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఏంటి? యూపీఎస్సీ యొక్క సిఎస్సి అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేయదు కదా, ఈపీఎఫ్ఓ ఉంటుంది, ఐఎస్ఎస్ ఉంటుంది, ఐఈఎస్ ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ కి హెల్ప్ అయ్యే కామన్ అప్లికేషన్ ఫామ్. Is this clear? And one more thing, please do remember carefully, మనం ఒక్కసారి మన డీటెయిల్స్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత దిస్ టైమ్ యూపీఎస్సీ ఇస్ నాట్ గివింగ్ యూ ఎనీ కరెక్షన్ విండో అనేది ఇవ్వడం లేదు. దేర్ ఇస్ నో కరెక్షన్ విండో. ఇస్ దిస్ క్లియర్? సో చాలా కేర్ఫుల్ గా, చాలా కామ్ గా, చాలా పీస్ఫుల్ గా, చాలా అటెంటివ్ గా మీ యూపీఎస్సీ ఫామ్ ని ఫిల్అప్ చేసుకోండి. ఇస్ దిస్ క్లియర్? Neither it is giving a chance to correct, modify like this type of things. మోడిఫికేషన్ చేయడానికి లేదు, ఎడిట్ చేయడానికి లేదు, అండ్ మళ్ళీ సబ్మిట్ చేయడానికి లేదు. క్లియర్? దిస్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ నంబర్. అన్ని అంటే మనం నెక్స్ట్ రాసే అన్ని యూపీఎస్సీ ఎగ్జామ్ కి దిస్ ఈజ్ యువర్ కామన్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్, మళ్ళీ మారుతూ ఉండదు. సో అందుకని మీరు కేర్ఫుల్ గా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేయండి. యూఆర్ఎన్ ని కరెక్ట్ గా లైక్ పీస్ఫుల్ గా ఫిల్అప్ చేయండి. బీ వెరీ అటెంటివ్. ఇస్ దిస్ క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్, వాట్ యూపీఎస్సీ సజెస్టింగ్ ఇస్ దట్ మనం నార్మల్ గా ఐడి కార్డ్ ఆర్ ఐడి ప్రూఫ్ ని సబ్మిట్ చేస్తాం కదా, అండ్ దిస్ టైమ్ యూపీఎస్సీ ఇస్ గివింగ్ లైక్ మీరు నార్మల్ గా ఆధార్ ని యూజ్ చేయండి. UPSC is telling that, UPSC is advising that please use Aadhaar as your identification card. Only Aadhaar ante no, it's not only Aadhaar, it's like use Aadhaar. ఎందుకంటే ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి, అండ్ ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై అవర్ ఫోటో కాబట్టి. ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ ది వన్ మోర్ అడ్వైజబుల్ థింగ్ ఫ్రమ్ యువర్ యూపీఎస్సీ. అండ్ వన్ మోర్, నెక్స్ట్ ఏంటి అంటే యూఆర్ఎన్ ఉంది కదా, అండ్ సిఏఎఫ్ ఫిల్ చేస్తాం కదా, దీని తర్వాత మనం సిఏఎఫ్ లో నార్మల్ గా మనం ఫోటోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం యూపీఎస్సీ హ్యాస్ కమ్ విత్ లైవ్ ఫోటో క్యాప్చర్. లైక్ మనం నార్మల్ గా సెల్ఫీ ఎలా దిగుతామో అలా వెబ్ క్యామ్ త్రూ సెల్ఫీ దిగేసి వీ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ ది ఫామ్.
Is this clear? Manam live photo capture ni ante photo capture chesi through our webcam we have to upload in the form. So now this time UPSC has been introduced live photo capture. Live photo capture for filling up of common application form. Clear? Live photo capture for filling up of common application form. So applicants are required to upload their photograph and also capture their live photo while filling up common application form. And inkokati enti ante మన ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్తాం కదా, ఇంతకు ముందు ఎస్ఎస్సి ఫార్మాట్ ఫాలో అయింది. ఏంటి అంటే ఫేస్ ఆథరైజేషన్. అండ్ నౌ యూపీఎస్సీ ఇస్ ఆల్సో ఫాలోయింగ్ ది ఫేస్ ఆథరైజేషన్. అంటే మీరు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళే కంటే ముందు లైక్ ఇన్ టు ది హాల్ దేర్ యూ విల్ బి క్యాప్చర్డ్ యువర్ ఫోటో. మీ ఫోటోని ఆథరైజ్ చేసి ఇఫ్ ఇట్ ఇస్ మ్యాచింగ్ విత్ యువర్ ఐడి కార్డ్ ఆర్ మనం ఈ ఫోటోని లైవ్ ఫోటోని పెడతాం కదా ఫామ్ లో, దానితో మ్యాచ్ అవుతేనే యు ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్. ఇస్ దిస్ క్లియర్? దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లైవ్ ఫోటో క్యాప్చర్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫామ్ అప్లై చేసేటప్పుడు లైవ్ ఫోటో క్యాప్చర్ అడుగుతుంది. అండ్ దీని తర్వాత మనం ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళేటప్పుడు కూడా into the hall they will authorize your photo, and if this photo and live capture photo is matching then they will allow you into the examination hall. So please be careful with this feature also. And inkoka feature enti ante me signature, and the other thing is uploading of signature. సో ఇంతకు ముందు మనం ఒక్క సిగ్నేచర్ ని మాత్రమే అప్లోడ్ చేసే వాళ్ళం. లైక్ విల్ పుట్ వన్ సిగ్నేచర్ అండ్ వి యూస్ టు అప్లోడ్. కానీ ఈసారి ఒక బ్లాంక్ పేపర్ లో వన్ బిలో ది అదర్ యూ హ్యావ్ టు డూ 3 signs. ఓకే, సో సేమ్ 3 signs ని చేసి you have to do 3 signs and you have to upload one below the other. And remember, you have to do with black ink only. You have to do with black ink only. Is this clear? So if you manaki 3 major changes which have been brought by the UPSC this year. Do not forget, manam live photo capture cheyali, and URN lo it is not editable. URN gani a common application form gani it is not editable. And ee common application form edaithe fill chesaka submit chesaka this CAF we cannot withdraw. విత్డ్రా అంటే మళ్ళీ నో చేసుకోవడానికి లేదన్నట్టు. వీ కెన్ నాట్ విత్డ్రా. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయలేదు అనుకుంటున్నారు అనుకోండి, రాయని అనుకోండి, ఈ సిఏఎఫ్ ని కానీ ఆర్ ఎస్ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ ఫామ్ ని కానీ విత్డ్రా చేసుకోవడానికి లేదు. బట్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ కౌంటెడ్ యాజ్, అంటే మీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్ మాత్రం కౌంట్ అవ్వదు. జస్ట్ ఫామ్ విత్డ్రా చేసుకోవడానికి లేదు. దట్ డజంట్ మీన్ దట్ యువర్ అటెంప్ట్ ఇస్ కౌంటెడ్. ప్లీజ్ బి రిమెంబర్ దిస్. So no need of worrying about that. And one more thing enti, me live photo capture and me signatures ee sari manam oka blank paper lo 3 signs chesi one below the other you have to upload these paper with black ink into the form. Is this clear? Idi మనం నార్మల్ గా అప్లై చేసే పీపుల్ కోసం. మరి ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఒక మేజర్ చేంజెస్ ని తీసుకొచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెడతాం కదా, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ డేట్ అనేది మీరు నార్మల్ గా ఓబీసీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అయినా సరే, రెవెన్యూ సర్టిఫికేట్ అయినా సరే, ఇట్ షుడ్ బి ఆన్ బిఫోర్ April 1, 2025. సో April 1, 2025 తర్వాత ఉండే సర్టిఫికేట్స్ ని అప్లోడ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, అండ్ వన్ మోర్ థింగ్, ఈసారి ఏం తీసుకొచ్చిందంటే యూపీఎస్సీ ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్. ఇదేంటి అంటే మనకి ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఎగ్జామ్ జరిగినాక 2 days కి, ఎగ్జామ్ జరిగినాక 2nd day కి మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. దేనికి? క్వశ్చన్ అంబిగ్విటీ ఉన్న దానికి మీరు రిపోర్ట్ చేయవచ్చు. ఓకే, అండ్ దిస్ విండో విల్ బి అవైలబుల్ ఫర్ 5 days. Okay, and it will be open from the 3rd day of the examination date to 6 PM of the 7th day. క్లియర్? ఎగ్జామ్ జరిగిన 3 days కి పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ అంబిగ్విటీ ఏమున్నా సరే యూ కెన్ రిపోర్ట్ హియర్ ఇన్ దిస్ పోర్టల్. ద కమిషన్ విల్ బి ప్రొవైడింగ్ అన్ ఆపర్చునిటీ టు అపియర్డ్ క్యాండిడేట్స్. ఇది ఓన్లీ అపియర్డ్ క్యాండిడేట్స్ మాత్రమే చేయొచ్చు. టీచర్స్ కానీ వేరే అవుట్ సైడర్ పర్సన్స్ కానీ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డూయింగ్. ఓన్లీ ద అపియర్డ్ క్యాండిడేట్స్. Representation of the commission on the questions asked in the papers of the examination and on the answer key of the question paper.
మనకి ఆ రోజు ఆర్ దాని తర్వాత రోజు యూపీఎస్సీ ఎగ్జామ్ అయిన రోజు ఆర్ దాని తర్వాత రోజు ఆన్సర్ కీ పెట్టడం జరుగుతుంది అన్నట్టు. అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది చేంజ్ విచ్ హావ్ బీన్ బ్రాట్ బై ది యూపీఎస్సీ. ఎప్పుడైనా సరే మనకి ఏంటి అంటే మొత్తం ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ కీ అనేది పెడుతుంది. కానీ ఈసారి యూపీఎస్సీ ఇస్ గివింగ్ ది ఆన్సర్ కీ అండ్ దాంతో పాటు 3 days తర్వాత మనకి పోర్టల్ అనేది కరెక్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇస్ దిస్ క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్ బట్ ఫర్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ ది సర్వీస్. సో ఎవరికైతే ఐఏఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ రాయడానికి లేదు. ఒకవేళ సిఎస్సి 2025 లో ఐఏఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ సిఎస్సి యూపీఎస్సీ సిఎస్సి 2026 ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ రాయడానికి లేదు. And for suppose if they got IPS or Group A services, if they got IPS or Group A services, వీళ్ళు మళ్ళీ ఐఏఎస్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి ఆర్ ఇంకా బెటర్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ వన్స్ either in your UPSC 2026 or UPSC 2027 without resigning to their post. కానీ from CSC 2028, from CSC 2028, you have to resign from your post and you have to write the exam. So clear ga nenu cheptunnanu. I will read what the notification has been given. In respect of a candidate who has been allocated to any service based on CSC 2025 or earlier notifications, he or she will be given a one-time opportunity. Only once you can write to appear in either that is CSC 2026 or upcoming CSC 2027 without resigning the post. Kani from 2028 nunchi you have to resign your post, you have to resign the allocated order, and you have to, if you want to write the exam, you have to resign from your post and then write for the civil services examination. Is this clear? Overall ga techna major changes aithe ivi. One is the filling up of your application. First account create cheskovali, second universal registration number, and third is common application form, and fourth is exam specific application form. Meeku application form ela fill cheyali nenu live ga chupastanu. Wait for a day, I will show you. And one more thing, meeku application form fill chestappudu elanti doubts unna sare you can visit Abhiram IAS Academy. And one more thing enti ante the other change, what is the changes? Live photo capture and also face authorization in the examination hall. And inkokati enti ante signatures, 3 signs ni upload cheyali isari, that too with your black ink. And idi ee change in service lo unna vallaki. Is this clear? Do not forget, apply before 24th of February 2026 6 PM. And kachithanga proper certificates anevi meeto undali. Clear? OBC certificate aina, EWS certificate aina, whatever the certificates the UPSC is asking, those all certificates. And major ga me ID proof ga Aadhaar ni use cheskondi. It will be very easy also for authorization. Clear? Thank you. Then malli application form ela fill cheyali live chupastanu. Until then, this is Abhiram IAS Academy. Thank you.